Good morning, friends. Today I will tell you about mathematics multiplication. So, this is the normal method. I multiplied 91 with 94. 91 is the multiplicand and 94 is the multiplier. So, this is the answer. నేను ఇదే మల్టిప్లికేషన్ని ఈజీ మెథడ్లో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ నెంబరు 91 ఉంది కదా, 91కి ఇంకా 9 కలిపితే 100 అవుతుంది. సో 91 ప్లస్ 9 అనేది 100 కాబట్టి 100 అవ్వాలంటే ఇంకా 9 కలపాలి కాబట్టి ఇలా 9 రాసుకున్నాను. సెకండ్ నెంబర్ 94 కాబట్టి 94కి ఇంకా 6 కలిపితే 100 అవుతుంది కాబట్టి 94కి 6 కలపాలి కాబట్టి 6 రాశాను ఇక్కడ. సో మనం ఎంత అయితే కలిపితే 100 అవుతుందో 2 నెంబర్స్, ఇది ఫస్ట్ నెంబర్కి 9, సెకండ్ నెంబర్కి 6. సో 9 6 are 54. Here 94 minus 9 లేదా 91 minus 4 బోత్ ఆర్ ఎలా చేసినా ఒకటే. 94 minus 9 అయినా 91 minus 6 అయినా ఎలాగైనా చేయొచ్చు. మనం ఈ రెండు మెథడ్స్లో ఎలా చేసినా ఒకటే. సో 94 minus 9 is equal to 85. 91 minus 6 both are 85. So the answer is 8554. So here also in the normal method also we get the same answer 8554, and here also we get the answer 8554. So like this we can do any sum. Here I will give you another example. 93 into 94, we will get the answer 8742. In the easy method, here 93 is the first number and 94 is the second number. So 93కి 100 అవ్వాలి అంటే ఇంకా 7 కలపాలి. 94కి 100 అవ్వాలి అంటే ఇంకా 6 కలపాలి. సో 7 6 ఇలా రాసుకొని 7 6 are 42 అండ్ 93 minus 6 లేదా 94 minus 7 ఎట్లా చేసినా ఒకటే. సో 93 minus 6 అని రాసినా పర్వాలేదు, 94 minus 7 రాసినా పర్వాలేదు. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 93 minus 6 87 లేదా 94 minus 7 87. 94 minus 7 is also 87, 93 minus 6 also 80. సో మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 8742. In the normal method we get the same answer 8742. So dear students, you can do more and more problems like this in easiest method. Okay, thank you.